నేహా, ఏంటది దాస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం దాచట్లేదే, నేను చదువుకుంటున్నానమ్మా. రమా నేహాని అస్సలు నమ్మదు. మంచం కింద దాచిపెట్టిన తన డ్రాయింగ్ని బయటికి తీసి తను చూస్తుంది. నేహా, నేను నీకెన్నిసార్లు చెప్పాను ఇలా డ్రాయింగ్స్ వేసి నీ సమయం వృధా చేసుకోవద్దని? నేను నిన్ను చాలా కష్టపడి చదివిస్తున్నానమ్మా. ఇప్పుడు నువ్వు ఇంటర్కొచ్చావు. ఈ సంవత్సరంగానీ నువ్వు బాగా చదివితే వచ్చే సంవత్సరం నీకు మంచి ఉద్యోగం వస్తాదమ్మా. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నేను మంచి మార్కులతో ఇంటర్ పాస్ అవ్వి ఉద్యోగం చేస్తానమ్మా. నువ్వే చూస్తావుగా, నాకు ఉద్యోగం రాగానే నిన్ను ఇళ్లల్లో పనిచేయడానికి పంపనమ్మా. నేహా మాటలు విని తల్లి ప్రేమగా హత్తుకుంటుంది. ఆ తర్వాత తల్లి కూతుర్లు భోంచేసి నిద్రపోతారు. మర్నాడు నేహా పూజ చేసుకుని స్కూల్ డ్రెస్ వేసుకుని ఇంటి నుండి బయటకొస్తుంది. అప్పుడు తల్లి తన చేతికి లంచ్ బాక్స్ ఇస్తూ ఇలా అంటుంది. నేహా, టైం చూసుకుని ఈ లంచ్ త్వరగా తినేసేయ్, సరేనా? అమ్మా, ఎగ్జామ్స్ టైంలో లంచ్ తినలేనమ్మా. చూసుకో తల్లి, కొంచెం టైం దొరికితే లంచ్ తినేయ్, సరేనా? నేను బయలుదేరుతాను. ఈరోజు మేడం వాళ్ళింటికి త్వరగా వెళ్ళాలి. వాళ్ళింటికి ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని మేడం అన్నారు. నేహా, నేను బయలుదేరుతాను, నువ్వు జాగ్రత్తమ్మా, సరేనా? అలా అని రమా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేహా తనకి ఎగ్జామ్ ఉందని స్కూల్కి వెళ్ళిపోతుంది. కొన్ని గంటల తర్వాత నేహా స్కూల్ నుండి ఇంటికొచ్చి తన టిఫిన్ బాక్స్లో ఉన్న భోజనం తిందామని తను అనుకుంటుంది. అప్పుడే నేహా చూపు చపాతీ బాక్స్ మీద పడుతుంది. అమ్మ కోసం భోజనం ఉందా లేదా? అమ్మ తన కోసం భోజనం ఉంచుకుందా లేదా అన్న ప్రశ్న నేహా మనసులో తిరుగుతూ ఉంది. అందుకే నేహా తన టిఫిన్ బాక్స్ని కాకుండా చపాతీ బాక్స్ మూత తీసి చూస్తుంది. ఆ బాక్స్లో ఎండిపోయిన ఒక చపాతీ కనిపిస్తుంది. అంటే అమ్మ ఏమి తినలేదన్నమాట. అమ్మ తినకపోతే నేను మాత్రం అమ్మ లేకుండా ఎలా తినగలను? అలా అనుకుని నేహా తన భోజనాన్ని అక్కడే వదిలేస్తుంది. ఆ తర్వాత చదువుకుంటూ ఉంటుంది. అలా కాలం గడుస్తుంది. గడిచిన కాలంతో పాటు నేహా ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. నేహా మంచి మార్కులతో పాస్ అవుతుంది. ఆ రోజు రమా ఇంటికి త్వరగా వచ్చేస్తుంది. తల్లి ఇంటికి రాగానే నేహా తల్లిని హత్తుకుంటుంది. అమ్మా, ఇంటర్ మంచి మార్కులతో పాస్ అవ్వమని నువ్వు చెప్పావు కదా అమ్మా. చూడు, నేను ఇంటర్ పాస్ అయిపోయానమ్మా. స్కూల్ మొత్తానికి నేను సెకండ్ క్లాస్ వచ్చానమ్మా. అవునా? చాలా సంతోషం తల్లి. నా కష్టాన్ని నువ్వు వృధా పోనివ్వలేదమ్మా నేహా. అవునమ్మా, చూస్తూ ఉండు. ఇలా ఇళ్లల్లో పనిచేయడం త్వరలోనే నీతో మాన్పించేస్తాను, నాకేదైనా మంచి ఉద్యోగం రాగానే. అలా అని నేహా తల్లితో కాస్త సమయం గడుపుతుంది. మర్నాడు రమ తన పనిమీద తను వెళ్ళిపోతుంది. నేహా ఇంట్లో మళ్లీ డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళింటికి ఒక ధనవంతుల అబ్బాయి వస్తాడు. తలుపు కొడుతూ అతను ఇలా అడుగుతాడు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నాకు రూట్ తెలియట్లేదు. పల్లెంపాడికి ఎలా వెళ్లాలో కొంచెం రూట్ చెప్తారా? ఆ అబ్బాయి గొంతు విని నేహా బయటికి వెళ్ళి అతన్ని అడ్రస్ అడుగుతుంది. చెప్పండి, మీరు ఏ అడ్రస్కి వెళ్ళాలి? నాకు తెలిస్తే నేను తప్పకుండా చెప్తాను. మీరు ఇలా తిన్నగా వెళ్ళండి, ఆ తర్వాత రైట్కి తిరగండి. థ్యాంక్ యూ సో మచ్. అలా అని విజయ్ వెళ్ళిపోబోతుంటాడు. కాని అప్పుడే అతని దృష్టి నేహా వేసిన డ్రాయింగ్ మీద పడుతుంది. వావ్, ఓ మై గాడ్, ఈ డ్రాయింగ్ ఎవరేశారు? చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు కొంచెం ఆ డ్రాయింగ్ చూపిస్తారా? విజయ్ అడగడంతో నేహా ఆ డ్రాయింగ్ చూపిస్తుంది. విజయ్ ఆ డ్రాయింగ్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ అంత అందమైన డ్రాయింగ్ అతను చూడనే లేదు. ఏంటి, ఈ డ్రాయింగ్ మీరేశారా? నేనే వేశాను. ఏమైంది? నిజంగా ఈ డ్రాయింగ్ మీరు చాలా బాగా వేశారు. ప్రాణం పెట్టేశారండి మీరు. మీకు తెలుసా ఇది గాని అమ్మితే ఎంతొస్తుందో? ఈ డ్రాయింగ్ని వేలకి వేల రూపాయల్లో కొంటారు. డ్రాయింగ్ అమ్మాలా? వేలకి వేలొస్తాయా? దానర్థం రోజుకి నేను ఒక్క డ్రాయింగ్ అమ్ముకున్నా నెలకి కనీసం 30,000 వస్తాయి. ఒక పని చేస్తాను, ఈ డ్రాయింగ్ని అతన్నే అమ్మమంటాను. నాకెలా తెలుస్తుంది ఈ డ్రాయింగ్కి డబ్బులొస్తాయని? కావాలంటే మీరు కొనుక్కోండి, అప్పుడు చెప్పండి. కానీ నేను ఈ డ్రాయింగ్ని కాదు, డ్రాయింగ్ వేసిన వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్ది రోజుల్లో నా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. అందుకే నాకు హెల్పర్ కావాలి. నువ్వు హెల్పర్ కాదు, నీకే నేను హెల్పర్ అవుతాను. అందులో వచ్చిన డబ్బుల్లో 70% నువ్వు తీసుకో, 30% నేను తీసుకుంటాను. అందులో గాని గెలిస్తే ఫ్యూచర్లో మనకి చాలా పనికొస్తుంది, ఫేమస్ ఆర్టిస్టులు అయిపోతాము.
నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? నా పేరు విజయ్. ఇది నా కార్డ్. తీసుకోండి. మీకు ఓకే అనిపిస్తే నాతో రావచ్చు, సరేనా? అలా అని విజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ నేహా బుర్రలో విజయ్ మాటలు తిరుగుతూ ఉంటాయి. సాయంత్రం తల్లి ఇంటికొచ్చాక నేహా విషయమంతా చెప్తుంది. అప్పుడు తల్లి కూతుర్ని కోప్పడుతూ ఇలా అంటుంది. అరే, నీకేవైనా బుర్రపాడైందా? వయసులో ఉన్న అబ్బాయితో నువ్వు సిటీకి వెళ్తావా? ఆలోచించమ్మా, నేను వేసిన చిన్న డ్రాయింగ్ 1000 రూపాయలకి అమ్ముడుపోయింది. ఇలానే రోజు నా డ్రాయింగ్ కనీసం ఒక్కటి అమ్మినా నెలకి 30,000 వస్తాయి కదమ్మా. మన ఇంటి ఖర్చులు పోను మనకి చాలా మిగులుతుందమ్మా. అప్పుడు నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదమ్మా. లేదు నేహా, దానికి నేను ఒప్పుకోను. తల్లి అలా అనడం నేహాకి అస్సలు నచ్చదు. ఎందుకంటే డ్రాయింగ్ వేయడం నేహా ప్యాషన్. తన ప్యాషన్ని తను వదులుకోవాలనుకోదు. ఇప్పుడు నేహాకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తన తల్లి మాట వినడం, రెండోది తన కల నెరవేర్చుకోవడం. నేహా తన కల నెరవేర్చుకోవాలనే అనుకుంటుంది. ఆ టైంలో నేహా ఏమీ అనదు. కానీ నేహా బుర్రలో విజయ్ మాటలే తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నేహా విజయ్కి ఫోన్ చేసి ఇలా అంటుంది. హలో విజయ్, నేను నీతో సిటీకి రావడానికి రెడీగా ఉన్నాను. అరే వా, చాలా మంచి మాట చెప్పావు. సరే, ఎప్పుడు బయలుదేరదాము? ఎందుకంటే ఎల్లుండే నా కాంపిటీషన్. నేను రాత్రికి మా ఇంటి బయట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను విజయ్. అలా అని నేహా ఫోన్ పెట్టేస్తుంది. కొద్ది గంటల తర్వాత రమ తన కూతురుతో నిద్రపోతుండగా నేహా లేచి తన తల్లికి ఒక లెటర్ రాస్తుంది. ఆ తర్వాత రాత్రికి రాత్రే నేహా విజయ్తో కలిసి సిటీకి వెళ్ళిపోతుంది. మర్నాడు ఉదయం రమ నిద్ర లేచాక చూసేసరికి నేహా ఇంట్లో ఎక్కడా కనపడదు. రమ కూతుర్ని ఇల్లంతా వెతుకుతుంది. కాని నేహా తనకి ఎక్కడా కనపడదు. కొద్ది సమయం తర్వాత రమాకి తన తలగడ కింద ఒక లెటర్ కనిపిస్తుంది. కాని రమాకి చదవడమే రాదు. అప్పుడు రమ ఆ లెటర్ని తీసుకుని పక్కింట్లో ఉండే రాధ దగ్గరికి వెళ్తుంది. రాధమ్మా, కొంచెం ఈ లెటర్ చదివి ఇందులో ఏం వ్రాసుందో చెప్తావా అమ్మా? ఉదయం నుండి నేహా కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళిందో ఏంటోనమ్మా. రాధ నేహా రాసిన లెటర్ చదువుతుంది. అప్పుడే రమాకి తెలుస్తుంది నేహా తన కల నెరవేర్చుకోవాలనుకుందని. తల్లిని వదిలి సిటీకి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. కాసేపటికే ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది. ఆ తర్వాత అందరూ రమాని సూటిపోటి మాటలనడం మొదలుపెడతారు. ఏంటోనమ్మా, తన కూతుర్ని సరిగ్గా చూసుకోలేనిది వేరే వాళ్ల ఇల్లుని ఎలా చూసుకుంటుందో. చప్పట్లు ఒక చేత్తో కాదు, 2 చేతులతో కొట్టాలక్కా. రమా తన కూతుర్ని కొంచెం వదులుంటే ఈ రోజులా పారిపోయేదే కాదు. మళ్ళీ తిరిగొస్తుందో రాదో. పారిపోవాలని అనుకుంటే తల్లిని తీసుకొని పారిపోవచ్చుగా. మన ఊరి పేరు పాడు చేయడమే కాకుండా పేద తల్లిని ఇదే ఊర్లో వదిలి వెళ్ళిపోయిందక్కా. రేపటి రోజు తన తల్లికేమైనా అయితే ఎవరడుగుతారమ్మా? ముందు వెనక ఏడవడానికి కూడా ఎవ్వరూ లేరు. చాలింకా ఆపండి. నా కూతురేమీ పారిపోలేదు. పనిమీద బయటికి వెళ్ళింది. తనని నేను ఆపి పొరపాటు చేశా. నేను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నా కూతురు ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఒక్క విషయం, ఇంకెప్పుడైనా మీరు నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడితే ఊరుకునేదే లేదు. ఇలా రమాని తలా ఒక్క మాట అంటూ ఉంటారు. రమా కళ్లల్లో నీళ్లు నిండడంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాలం గడుస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ 1 సంవత్సరం గడిచిపోతుంది. రమా ఇంటి ముందుకి ఒక పెద్ద కార్ ఆగుతుంది. నేహా ఆ పెద్ద కారులోంచి దిగుతుంది. కూతురు అంత పెద్ద కారులోంచి దిగడం చూసి రమా ఆశ్చర్యపోతుంది. నేహా, నువ్వా? అవునమ్మా, నేను నిన్ను నాతో తీసుకెళ్ళడానికొచ్చానమ్మా. ఆ రోజు అలా చేసినందుకు నన్ను క్షమించమ్మా. నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయానమ్మా. అమ్మా, నేను నీకు నచ్చ చెప్తామని చాలా ప్రయత్నించాను. నేను నీకు చాలాసార్లు చెప్పాను కూడా, కానీ నువ్వు నా మాట అస్సలు వినలేదు. నేను ఇంట్లోంచి పారిపోయి మంచి పనే చేశానమ్మా. ఎందుకంటే నేను ఇంట్లోంచి పారిపోకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉండేదాన్ని కాదేమో అమ్మా. ఈ కారు నాదేనమ్మా, నేనే కొన్నాను. నీ డబ్బు నాకసలు అవసరమే లేదు. నీ కారు అంతకన్నా అవసరం లేదు. నాకు నా కూతురు కావాలి. కేవలం నా కూతురు మాత్రమే కావాలి. నీకెలా తెలుస్తుంది? ఊరోళ్లంతా నన్ను నానా మాటలన్నారు, ఆడిపోసుకున్నారు. అమ్మా, అందుకే నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. నీ కూతురు నీతోనే ఉందమ్మా. కానీ తేడా ఏంటంటే నీ కూతురు అప్పుడు ఒక ఉద్యోగం చేయాలనుకుంది. కానీ ఇప్పుడు
తన సొంత కాళ్ల మీద నిలబడి సొంత తెలివితేటలతో నీ కోరికలు కలలు అన్నీ నెరవేర్చే పరిస్థితిలో ఉందమ్మా. చాలా కష్టపడి ఆఖరికి నేహ తన తల్లిని తనతో పాటు సిటీకి తీసుకెళ్లడానికి ఒప్పిస్తుంది. ఈ విధంగా ఒక పేద తల్లి ఇంటికి ధనవంతురాలైన కూతురొస్తుంది. తన తల్లి కోరికలు నెరవేరుస్తుంది. తనతో పాటు తల్లిని తీసుకెళ్లిపోతుంది. సీమ ఇంకా కాంచన చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరనుకునే చాలా మంచి స్నేహితులు. సీమ చాలా పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి. తన అమ్మా నాన్న ఒక భవనాన్ని శుభ్రం చేస్తూ ఆ భవనాన్ని చూసుకునే పని చేస్తూ ఉంటారు. సీమ కూడా అప్పుడప్పుడు ఆ భవనానికి వెళ్లి వస్తూ ఉండేది. ఆ భవనం యజమాని శర్మ కూతురే కాంచన. అక్కడ ఎవ్వరూ కూడా పేద ధనిక అనే భేదభావం లేకుండా ఉండేవాళ్లు. సీమ ఎప్పుడు ఆ భవనానికి వెళ్లినా సరే కాంచన తనతో కాదు అనకుండా ఆడుకునేది. అలానే ఎప్పుడైనా కాంచనాకి సీమ గుర్తు వచ్చింది అంటే తను కూడా సీమ ఇంటికి ఆడుకోవటానికి వస్తూ ఉండేది. కాంచన తల్లి కూడా తనని సీమ ఇంటికి వెళ్లే విషయంలో ఆపేదే కాదు. మెల్లమెల్లగా ఇద్దరూ కాలేజ్కి వెళ్లేంత పెద్దవుతారు. అయినప్పటికీ కూడా వాళ్ల స్నేహంలో ఎలాంటి మార్పు రాదు. అలా పెద్దయిన తరువాత వాళ్లకి చంచల అనే ఇంకొక స్నేహితురాలు పరిచయం అవుతుంది. చంచల కూడా కాంచనలానే చాలా డబ్బింటమ్మాయి. కానీ సీమతో తన స్వభావం కొంచెం భిన్నంగా ఉండేది. తను ఎప్పుడు చూసినా పేద ధనిక అనే తేడా చూస్తూ ఉండేది. నీకొక విషయం తెలుసా సీమా? ఇప్పటి వరకు నీ అంత మంచి స్నేహితురాలు నాకు దొరికిందే లేదు. అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నువ్వు నా స్నేహితురాలివి కాదు, నా అక్కవి అని. ఎందుకంటే ఒక మంచి అక్కలాగానే నువ్వు నన్ను ప్రేమిస్తావు కదా, అందుకే నేను కూడా నువ్వు నా అక్కవనే అనుకుంటాను. అప్పుడప్పుడు నేనేమనుకుంటానో తెలుసా? గత జన్మలో మనం ఖచ్చితంగా సొంత అక్క చెల్లెలం అయ్యుంటామేమో అని అనుకుంటాను. కాంచన సీమతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ సీమ ఏ మాటకి జవాబివ్వదు. ఏంటా అని కాంచన తన వైపు చూస్తే సీమ చాలా దిగులుగా కూర్చొని ఉంటుంది. అరే, నేనెంతసేపటి నుంచి నీతో ఇలా మాట్లాడుతున్నాను, కానీ నువ్వు కనీసం తిరిగి ఒక్క మాట కూడా అనటం లేదు. అదీ కాకుండా ఎందుకని ముఖం అలా పెట్టుకున్నావు నువ్వు? ఏమైనా అయితే నాతో చెప్పు సీమా. ఏం చెప్పమంటావు చెప్పు? ఇల్లంతా నా పెళ్లి మాటలే వినిపిస్తున్నాయి. ఒక్కసారి నా పెళ్లి గనక అయిపోయిందంటే మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మనం కలుసుకోకుండా లేం కదా. ఒకవేళ మా అమ్మా నాన్న నాకేదైనా దూరపు సంబంధం చూసి పెళ్లి చేస్తారంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో కాంచనా మనం. అరే సీమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం కలవటం అవ్వదు అంటావే? నువ్వు పెళ్లి చేసుకొని కొంచెం దూరం వెళ్తావంతే కానీ వేరే లోకానికైతే కాదు కదా. ఒకవేళ పెళ్లి తర్వాత నువ్వు నన్ను కలవటానికి అవ్వకపోయినా పర్లేదు, నేనే నిన్ను కలవటానికి వస్తూ ఉంటాను. అసలు నేను అనుకుంటున్నాను మన ఇద్దరి పెళ్లి సంబంధం ఒకటే ఇంటితో అయితే ఎంత బాగుంటుందో అని. అప్పుడు ఒకరిని ఒకరు కలవలేమేమో అనే మాటే ఉండదు. ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండొచ్చు. ఇదంతా చెప్పడం చాలా తేలిక, కానీ నీకు కూడా తెలుసు కదా మన ఇద్దరు పెళ్లి ఒకటే ఇంటి సంబంధానికి అస్సలు జరగదు అని. నీ కుటుంబం చాలా డబ్బున్న వాళ్ళు, అందుకే నీకు కూడా మంచి డబ్బున్న వాళ్ళకిచ్చి చేస్తారు. కానీ నా కుటుంబం చాలా పేదవాళ్ళు. ఆశపడినా సరే నీలాగా గొప్పింటి సంబంధం చేసుకోలేము. మీకు మాకు అస్సలు పొంతనే లేదు. అలాంటిదేమీ లేదులే. అయినా నీకు తెలుసు కదా నాకు ఇలాంటి మాటలు నచ్చువు అని. మనిషి కేవలం తన స్వభావంని బట్టే పేద ధనిక అవుతాడు, డబ్బుతో కాదు. నువ్వేమో ఎప్పుడు ఇలాంటి మాటలతోనే నా కోపం తెప్పిస్తూ ఉంటావు. నీతో నేను మాట్లాడను, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అరే ఆగు. అలా కోపంగా ఉన్న కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున సీమ ఇంటికి చుట్టాలు వస్తారు. ఆ రోజున మనోజ్ అనే ఒక అబ్బాయితో సీమ పెళ్లి ఖాయమవుతుంది. సీమ పెళ్లి రోజున కాంచన తన దగ్గరికి వస్తుంది. తనని అలా చూసి ఆనంద బాష్పాలు విడుస్తుంది. చూడు కాంచన, నువ్వు నాకు ముందే మాటిచ్చావు నా పెళ్లి రోజున అస్సలు ఏడవను అని. నువ్వు ఏడవటం చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. అసలే వీళ్ళంతా ఎంతో కష్టపడి నా మేకప్ వేశారు. ఒకవేళ మేకప్ లేకుండా మా అత్తగారు వాళ్ళు నన్ను చూశారనుకో, పెళ్లి లేదు ఏమీ లేదు, ఇక్కడే నన్ను వదిలేసి ఇప్పుడే వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక్కడ పెళ్లి జరిగేది నీకు, వెళ్ళిపోయేది కూడా నువ్వు, కానీ ఏడ్చేది మాత్రం నేనా? నీకు కొంచెమైనా సిగ్గుండాలి పెళ్లి రోజున కూడా ఈ విధంగా తమాషాలు చేయడానికి. అరే, కొంచెంలో కొంచెమైనా కనీసం చూడటానికైనా నన్ను వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నట్టు నటించమ్మా. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు స్నేహితుల కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోతాయి. ఒకరిని ఒకరు కౌగిలించుకుంటారు. కొంతసేపటికే సీమ పెళ్లి తంతు మొదలవుతుంది. అలా కాసేపటికే సీమ పెళ్లి అయి తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది. సీమ పెళ్లి ఒక చాలా పేద కుటుంబంతో జరుగుతుంది. వాళ్ళు సీమ వాళ్ళకంటే చాలా పేదవాళ్ళు. అత్తయ్య, ఈరోజు ఇంట్లో నా మొదటి రోజు కదా, మీరు చెప్పండి మీ అందరి కోసం ఏం వంట చేసి పెట్టమంటారు నన్ను?
తల్లి, నాకు తెలుసు ఈరోజు నీకు ఇక్కడ మొదటి రోజు అని. కానీ మన ఇంట్లో బియ్యము, గోధుమ పిండి ఇంకా కూరగాయలు తప్ప ఇంకేమీ లేవమ్మా. అందుకే నువ్వు ఉదయం మనకి రోటీ, ఏదో ఒక కూర, అలానే రాత్రికి మనకి అన్నము, పప్పు చేసేయమ్మా. అంతటితో సీమ అందరి కోసం మామూలు రోటీ ఇంకా కూరగాయల్ని వండుతుంది. ఆ ఇంటి వాళ్ళు సంపాదించే దానితో వాళ్ళు అతి కష్టం మీద 2 పూటలు తినటానికే సరిపోయేది. ఒకవేళ సీమాకి ఎప్పుడైనా ఏదైనా తినాలని ఆశ పుట్టినా అది కొనుక్కోవటానికి లేదా వండుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులుండేవి కాదు. ఏవండి, ఒక మాట, నాకు ఈరోజు జిలేబీ తినాలనిపిస్తుందండి. నా కోసం వచ్చేటప్పుడు జిలేబీ తెస్తారా? నన్ను క్షమించి సీమ, నీకు బయట నుంచి జిలేబీ కొని తెచ్చేంత డబ్బులు నా దగ్గర లేవు. నాకు తెలుసు నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నేను నీకు ఇష్టమైనది ఏదీ తినిపించలేదని. అలానే ఎక్కడికి బయటికి కూడా తీసుకొని వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నాన్నగారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు కదా. ఉన్న డబ్బులు మొత్తం ఆయన మందులకి ఇంకా ట్రీట్మెంట్కే అయిపోతున్నాయి. కానీ నువ్వేం బాధపడకు, నీకు జిలేబీ తినాలని ఉంది కదా, ఎలా అయినా తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను. ఇదంతా చెప్పి మనోజ్ పనికి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు సమయం 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఆ రోజు మాత్రం సమయం 7 దాటినా ఇంకా ఇంటికి రాలేదు. ఈయన ఎక్కడికి వెళ్లారో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. ప్రతిరోజు అంత త్వరగా వచ్చేసేవాళ్ళు, అలాంటిది ఈరోజు ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటి? నువ్వేం దిగులు పడక కోడలా. అప్పుడప్పుడు పని ఎక్కువగా ఉన్నప్పుడు మనోజ్ ఆలస్యంగానే వచ్చేవాడు. ఇంకొంచెం సేపట్లో వాడు ఇంటికి వచ్చేస్తాడులే. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళింటికి మనోజ్ స్నేహితుడైన అశోక్ వస్తాడు. శాంతి పిన్ని, నేను ఇప్పుడే పొలం నుంచి వస్తున్నాను. మనోజ్ మీతో చెప్పమన్నాడు. వాడు ఈరోజు పొలం నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని. సరే బాబు, నీకు ధన్యవాదాలు. ఇప్పుడే మేము మనోజ్ రాక కోసం మాట్లాడుకుంటున్నాం. నువ్వు చెప్పడం మంచిదే అయ్యింది. అలా మనోజ్ 9 గంటల వరకు పొలంలో పనిచేస్తాడు. ఆ రోజు వచ్చిన మిగిలిన డబ్బులతో జిలేబీ కొందామని దుకాణానికి వెళ్తాడు. వెళ్ళి జిలేబీ కొని త్వరగా ఇంటికి బయలుదేరతాడు. ఇదిగో తీసుకోసమ్మా, ఈరోజు నీకు జిలేబీ తినాలనిపించింది కదా, అందుకే నీకోసం జిలేబీ తీసుకొని వచ్చాను. అరే, కానీ మీరు నాతో అన్నారు కదా జిలేబీ కొనేంత డబ్బులు లేవు అని. మరి ఈ జిలేబీని ఎలా తీసుకొని వచ్చారు? అలానే మీరు ఈరోజు పని నుంచి రావటానికి ఇంత ఆలస్యం ఎందుకయిందండి? నేను నీకు చెప్పాను కదా ఈరోజు ఎలా అయినా నీకు జిలేబీ తీసుకొని వస్తానని. అందుకే పొలంలో కొంచెం ఎక్కువసేపు పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నీకు జిలేబీ కొని తేవచ్చు కదా. దానికోసమని ఇంటికి రావడానికి ఆలస్యం అయింది. కొంచెం ఎక్కువసేపు పొలంలో పని మాత్రమే చేశాను. చిన్న విషయానికే నీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయా? మీకు తెలుసా, మీరు చేసిన ఈ పనిని చూస్తుంటే నాకు నా స్నేహితురాలు కాంచనానే గుర్తు వచ్చింది. నాకు జిలేబీ అంటే చాలా ఇష్టమని తనకి చాలా బాగా తెలుసు. నా ప్రతి పుట్టినరోజుకి తను ఎలాగైనా జిలేబీని ఖచ్చితంగా తీసుకొని వచ్చేది నా కోసం. కానీ ఒకసారి తనకి ఎగ్జామ్లో మంచి మార్కులు రాలేదని వాళ్ళ అమ్మా నాన్న తనకి డబ్బులు ఇవ్వలేదు. అందుకే తను నాకు జిలేబీ కొనలేకపోతుంది అని తన సొంత చేతులతో డ్రాయింగ్ వేసి దాన్ని అమ్మి ఆ డబ్బులతో నా కోసం జిలేబీని తీసుకొని వచ్చింది. ఈరోజు మీకు నాపై ఉన్న ఇంత ప్రేమని చూస్తుంటే నాకు కాంచనానే గుర్తు వచ్చిందండి. కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. మనోజ్ అప్పుడు సీమ కన్నీటిని తుడుస్తాడు. తన చేతులతో సీమాకి జిలేబీ తినిపిస్తాడు. కొద్ది రోజుల తరువాత సీమ మామయ్య గారి ఆరోగ్యం చాలా పాడైపోతుంది. అంతటితో మనోజ్ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం వైద్యం కోసం పెట్టేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అతన్ని కాపాడుకోలేకపోయాడు. అతని తండ్రి మరణం తరువాత మనోజ్ చాలా దుఃఖంలో ఉంటాడు. పూర్తి డబ్బు వైద్యంకి పెట్టేయడంతో వాళ్ల పరిస్థితి ఇంతకు ముందు కంటే చాలా దారుణంగా అయిపోతుంది. ఇంతలో ఒకరోజు సీమ తన ఇంటి వాకిటి తుడుస్తూ ఉండగా కాంచన చంచలతో పాటు కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన చూపు సీమ వైపుకు వెళ్తుంది. అంతటితో కంగారుగా కార్ని ఆపి చంచలతో పాటు సీమ దగ్గరికి వస్తుంది. అరే కాంచన, చంచల్, మీరిద్దరూ ఇక్కడ రండి, రండి, లోపలికి రండి. కాంచన ఇంకా చంచల సీమ ఇంట్లోకి వెళ్తారు. సీమ వాళ్ల కోసం టీ పెట్టి తీసుకొని వస్తుంది. నన్ను క్షమించండి, మీకు కేవలం టీ మాత్రమే ఇస్తున్నాను. బయట ఏ షాప్ కూడా తెరచలేదు, లేదంటే నేను మీకోసం స్నాక్స్ అయినా తెచ్చేదాన్ని. కానీ మరేం పర్లేదు, కొంచెం సేపు వెయిట్ చేయండి, నేను మీకోసం వేడివేడిగా పకోడీలు చేసి ఇప్పుడే తెస్తాను. సీమ మాటలు విని కాంచన ఒక్కసారిగా కిచెన్ వైపు చూస్తుంది. అక్కడ చూస్తే అన్ని డబ్బాలు ఖాళీగానే కనిపిస్తాయి. వాళ్ల కడుపు నిండా తినే రేషన్ కూడా లేదు అని అర్థమవుతుంది. అరే వద్దు వద్దు, నేను నిజానికి ఆ టీ కూడా వద్దని చెప్తాం అనుకుంటున్నాను. నేను ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాను సీమ, అందుకే నువ్వు బిస్కెట్స్ తెచ్చినా లేక పకోడీ చేసున్నా నేను వద్దు అనేదాన్ని. నా వెయిట్ లాస్ అయ్యే వరకు నేను ఇలాంటివేవి తినకూడదని అనుకుంటున్నాను. ఒక్కసారిది పూర్తవ్వని, ఆ తర్వాత ఖచ్చితంగా మీ ఇంటికొచ్చి నేనే తింటాను కదా నీ చేతి పకోడీలు.
అరే కాంచన, ఎందుకు నటిస్తావు నువ్వు? స్పష్టంగా తనకి ఎందుకు చెప్పడం లేదు నువ్వు? నీ ఇంట్లో తినడానికి నాకు ఏమీ కనిపించడం లేదు అని. అయినా సీమా పరిస్థితి ముందు నుంచి ఇదేగా. నేను అనుకున్నాను పెళ్లి తరువాత ఎంతో కొంత మారుతుంది అని, కానీ ఇప్పుడు కూడా అదే పేదరికం. చంచల మాటలు విని సీమా మొహం చిన్నబోతుంది. కాంచనాకి చంచల అలా మాట్లాడటం కొంచెం కూడా నచ్చలేదు. అందుకే ఆ మాటని దాటేస్తూ ఇలా అంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా నువ్వు? సీమా, నువ్వు తన మాటలేమీ పట్టించుకోకు. అది ఎప్పుడూ ఇలానే అంటుందిలే. నిజానికి నువ్వు నన్ను ఇక్కడ కలవకపోయినా నేనే నిన్ను కలుద్దామని బయలుదేరాను. ఏమంటున్నావు? ఏంటంటే నేను నీకు చెప్పాను కదా, అమ్మా నాన్న ఇక్కడ ఒక కొత్త స్కూల్ని ఓపెన్ చేశారు అని. మాకందులోకి టీచర్స్ అవసరం ఉంది. అందులోనూ నీకు కూడా తెలుసు నువ్వు డ్రాయింగ్ ఎంత బాగా వేస్తావో. మరి డ్రాయింగ్ టీచర్గా నీకంటే మంచి వాళ్ళు ఎవరు దొరుకుతారు చెప్పు? ఎలానూ స్కూల్ కూడా మీ ఇంటికి పక్కనే ఉంది. వెళ్ళి రావటానికి కూడా నీకు ఇబ్బంది ఉండదు. చూడు సీమా, పెళ్లి తర్వాత ఇంటి బాధ్యత అంతా నీ మీద ఉంటుందని నాకు తెలుసు. కానీ ప్లీజ్ రాను అని అనకు. ఎంతో ఆశతో వచ్చాను ఇక్కడికి. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం కాంచనా. అలానే నాకు తెలుసు నువ్వు ఇదంతా నాకు సహాయం చేయడానికే చేస్తున్నావు అని. నువ్వు ఎలా అనుకుంటే అలా, నీ ఇష్టం. నేనైతే ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి నిజంగానే. నువ్వు కూడా వస్తాను అంటే రా. ఎలాగో ఒక వారంలో నువ్వు కూడా జాయిన్ అవ్వాలి కదా. అలా కాంచన సీమాకి తన స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా జాబ్ ఇప్పిస్తుంది. దీని ద్వారా ప్రతి నెల తనకి 25,000 జీతం కూడా ఇస్తుంది. సీమాకి చెప్పకుండానే తన హస్బెండ్కి కూడా ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది. అంతటితో సీమ కాంచనాని గట్టిగా కౌగిలించుకుంటుంది. చాలా ధన్యవాదాలు చెప్తుంది. కాంచన చేసిన సహాయంతో సీమ ఆర్థిక పరిస్థితి చాలా బాగవుతుంది.